ఈరోజు మన డైవర్షన్ అయితే కొంచెం డిఫరెంట్ రూట్కి వచ్చినాం, అది మీకు తెలిసిందే. ట్యాంక్ బండ్ రోజు ఇట్లా వెళ్దాం అని చెప్పి ఇటు రూట్ వచ్చేసిన. సో ప్రజెంట్ ట్యాంక్ బండ్ వచ్చి అందరికీ కూడా, సో ఇప్పుడు ట్యాంక్ బండ్ ఎలా ఉంది, సో పాత ట్యాంక్ బండ్ ఎలా ఉంది, లైక్ ఫస్ట్ ఉన్నది బాగా అనిపించిందా లేకపోతే ఇప్పుడు బాగుందా, సో ఒకసారి కామెంట్ అయితే చేసి లైక్ చేయండి. సో నాకు తెలిసి అయితే అబ్బా నాకు ఇప్పుడున్న దానికన్నా పాత ట్యాంక్ బండే చాలా బాగుండే. ఎందుకంటే న్యాచురల్గా ఉండే అంతా, ఇప్పుడు మొత్తం అంతా లైక్ ఎట్లా అంటే ఏదో డెకరేషన్ చేసి సెట్ చేసినట్టు ఉంది అంతా. నాకు ఇక్కడికి వచ్చినప్పుడల్లా మన సచివాలయం చూడంగానే నాకు డైరెక్ట్ తాజ్మహల్కి సింక్ అయిపోతుంది. అది చూడంగానే సేమ్ తాజ్మహల్ అనిపిస్తుంది నాకు. సో బాగా కట్టారు నిజంగా, చాలా స్పీడ్ కట్టారు నిజంగా, గ్రేట్ అసలు. రూపురేఖలు అన్నీ మారిపోయినాయి, చాలా డిఫరెంట్ అయిపోయింది మొత్తం. కొంతమంది సడన్గా ఒక సపోజ్ ఇప్పుడు ఒక ఏమంటారు పాత ట్యాంక్ బండ్ చూసి ఒక 10 years అట్లా ఎక్కడన్నా లైక్ బయటికి యూఎస్ అట్లా వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చేస్తే షాక్ అయిపోతారు. అంటే లైక్ డెవలప్ అయిందని అంటారు. సో డెవలప్ అంటే లైక్ కొన్ని చేంజెస్ అయితే అయ్యాయి, బట్ ఐ లైక్ ఓల్డెస్ట్ ట్యాంక్ బండ్. మొత్తం నైట్ అయితే స్ట్రీట్ ఫుడ్స్ అయితే ఆహాహా ఏ పెట్టేస్తున్నారు భయ్య అసలు రోడ్ సైడ్లో. మొత్తం వీకెండ్ వస్తే ఇంకా అంతే. జై భీమ్. విగ్రహం అయితే నిజంగా అందరు షాక్ అయిపోయారు. విగ్రహం ఇంత పెద్దది కడతారని ఎక్స్పెక్ట్ కూడా చేయలేరు అనుకుంటా. వీళ్ళు చేసేవారికి అందరు షాక్ అయిపోయారు. హైలైట్ ఇది మంచిగా పెట్టేసారు నిజంగా, ఎంటీ ప్లేస్. లైక్ ఏమైనా ఈవెంట్స్ కానీ పొలిటికల్ లాంటివి ఏమైనా సభలు పెట్టుకోవడానికి మంచిగా చేసారు ఇక్కడ.